రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయడమే అంబేద్కర్కి మనం ఇచ్చే నిజమైన నివాళని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ కాకినాడ ఐఎఫ్టియు ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి పాలకవర్గ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయడంలో పాలకవర్గ పార్టీలని విఫలమయ్యాయని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయడమే ఆయనకి మనమిచ్చే నిజమైన నివాళని వెంకటేశ్వర్లు అన్నారు. సభలో ఆ పార్టీ నాయకులు కె నరసింహ, రాఘవ, సత్యబాబు, వీరబాబు, శ్రీను, తాతారావు, బంగారాజు, సాయికృష్ణ, శివ, ఆది, విష్ణు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ధరలు అంతు లేకుండా పెరుగుతున్నాయి, పన్నుల భారం పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటుంటే ప్రజల మధ్య హిందూ ముస్లిం అని, హిందూ క్రిస్టియన్ అని, హిందూ బుద్ధిస్ట్ అని ఇట్లా మత విద్వేషాలతోటి ఈరోజు మోడీ ప్రభుత్వం సాగుతూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంబేద్కర్ ప్రపంచ శాంతి కోసం మాట్లాడారు, యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. యుద్ధాలు అనేవి దేశాలని సర్వనాశనం చేస్తాయని చెప్పారు. దేశ సంపదలను జాతీయం చేయాలి, భూములను జాతీయం చేయాలి, పరిశ్రమలను జాతీయం చేయాలి, ప్రజలందరికీ అందులో అవకాశాలు కల్పించాలని మాట్లాడారు. అందుకు భిన్నంగా ఈరోజు జాతీయ సంపదలన్నీ కూడా పెట్టుబడిదారుల చేతుల్లో పెడతా ఉన్నారు. కార్మికుల్ని వటి చేతులతో నిలబెడతా ఉన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచంలో ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి యుద్ధాలు చాలా అనర్థదాయకం. ఈ దేశాలను, ప్రపంచాన్ని కూడా వెనకపట్టు తీసుకెళ్తాయి, ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్తాయి. ఇది చాలా నష్టం అని అంబేద్కర్ చెప్పారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన యుద్ధాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనువాద భావజాలాన్ని విస్తరించడాన్ని వ్యతిరేకించాలో. ప్రజలందరూ కూడా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న దుర్మార్గాల పట్ల అప్రమత్తంగా ఉండి అంబేద్కర్ రాజ్యాంగ వెలుగులో పయనించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తుంది. ఆయన జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, పరిరక్షించుకోవడానికి కంకణబద్దులు కావాలని మేము ఈ జయంతి సందర్భంగా పిలుపునిస్తాం.